హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి. నేనైతే ఈరోజు దొండకాయ వేపుడు అయితే చేయాలనుకుంటున్నా. చాలా ఈజీ అండి, రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే తాలింపు గింజలు, తర్వాత వెల్లుల్లి దంచి పెట్టుకున్న 3 వెల్లుల్లి, కరివేపాకు, 4 ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక్కసారి అయితే ఇలా చూడండి, చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. దొండకాయ ఫ్రైలో నేనైతే నార్మల్గా కర్రీస్లో వేసే కారం అయితే వేయట్లేదు ఈ వేపుడులో. నాకు ఇప్పుడు కారం అయితే నేను చూపించలేను, బట్ ఏమేమి వేసుకోవాలో చెప్పగలుగుతా. కొంచెం ధనియాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి ఇవైతే వేసుకొని కారం దంచి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ దంచేసి పెట్టుకున్నాను. అంటే ఇంట్లో ఎప్పుడైనా కర్రీస్ లేకపోయినా ఆ కారం వేసుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో ఎప్పుడు స్టాక్ అయితే ఇంట్లో ఉంటుంది. అలాగే కొబ్బరి కారం, ఈ కారం 2 చేసుకొని అయితే పెట్టుకుంటాను. తర్వాత అయితే దొండకాయలు అయితే వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ 2 వేసి వేయించుకోవడం వల్ల తొందరగా వేగిపోతాయి. సాల్ట్ అయితే మెయిన్, ఏ కర్రీలోకైనా సరే సాల్ట్ అయితే వేసుకోవడం వల్ల అవి తొందరగా మగ్గిపోతాయి, తొందరగా కుక్ అయిపోతాయి అనమాట. అయితే మూత పెట్టేసి మొత్తం అయితే చూసారా మగ్గనిచ్చేసాను. దగ్గరికి అయిపోయింది మొత్తం దొండకాయ అంతా. ఇప్పుడైతే ముందుగా నూరు పెట్టేసుకున్న కారం అయితే వేసుకోవాలి. ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రై. ఒకసారి ఇలా ట్రై చేసి చూసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.